గవర్నమెంట్ బాగానే ఉంది. అన్నీ అమలు అవుతున్నాయి 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలు అంటే ఒకసారి అమలు చేయగానే స్టెప్ బై స్టెప్ అవుతున్నాయి. ప్రజల్లో అయితే స్పందన బాగానే ఉంది. అంటే కూర్చోండి, చాలా మంది బాగాలేదు అని అంటున్నారు కదా. ఓకే. చాలామంది అంటే ఒకరికి సపోర్ట్ చేస్తారు. దానికి ఏంది, జనాలు అందరూ బాగుంది అనడానికి వీలు లేదు. కాకపోతే మాకైతే మంచిగానే ఉంది. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదని చెప్పి వాళ్ళు పూర్తి స్థాయిలో అమలు కాలేదంటే ఫైన్. ఇప్పుడు ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని రావడానికి వెనక ముందు టైం పడుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి మీకు ఏంది 14 నెలలు 13 నెలలు అవుతుంది. మొత్తం 5 ఇయర్స్ అయితే అయిపోలేదు కదా. మొత్తం అయిపోయిన తర్వాత అమలు కాలేవు అంటే అమలు కానట్టు. కానీ గవర్నమెంట్ వచ్చింది దాదాపుగా అయితే సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరంన్నర కూడా కాలేదు ఇంకా. అందులో కాలేవు అని అనడం కరెక్ట్ కాదు కదా. మొత్తం 5 ఇయర్స్ అయిన తర్వాత మీకు అమలు కాలేవు అంటే అప్పుడు కానట్టు లెక్క. వాళ్ళ పీరియడే అయిపోలేదు. అంటే ఇప్పుడు గ్యారెంటీలు కూడా చెప్పి చాలా రోజులు అవుతుంది కదా. 100 రోజులలో చేస్తా అని చెప్పింది కదా. 100 రోజుల్లో చేస్తా అన్నాడు. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు గత ప్రభుత్వం చేసిన ఎన్నో ఉంటాయి కదా, వాళ్ళ ఎలిగేషన్స్ వాళ్ళకు ఉంటాయి. మనము ఆ 100 రోజుల్లో వాళ్ళు ఇచ్చిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, కాకపోతే ఒకటి స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తూ ఉన్నాయి. ముందు కంప్లీట్ అవుతాయేమో. మరి ఇప్పుడు హైడ్రా ఎంతవరకు కరెక్ట్ అంటారు? పబ్లిక్ ఒపీనియన్ అయితే హైడ్రా అనేది మంచి నిర్ణయం. దీనికి సీఎం గారికి అసలు ఎన్ని మార్కులు వేసినా తక్కువనే. ఎందుకంటే విషయం ఏంది అంటే, ఇప్పుడు నువ్వు పోయి నాలా మీద ఇల్లు కట్టుకుంటావు, నీకు నాలకి నీళ్ళు వచ్చేస్తాయి. తర్వాత ఇంట్లోకి నీళ్ళు వచ్చిన తర్వాత నువ్వే అంటావు గవర్నమెంట్ పట్టించుకుంటలేదని. ఆల్రెడీ నాలా మీద కట్టుకోవద్దు, తప్పు మనది. ఇప్పుడు ఆడ ఆల్రెడీ ఉంటుంది ఏమని, నువ్వు నాలా మీద ఇల్లు కట్టుకొని ఆర్డర్ ఇంట్లోకి వచ్చినాయంటే అది తప్పు అయినది కాదు కదా. హైడ్రా అనేది మంచి నిర్ణయం. ఆ నిర్ణయం ఏంటంటే కొంతమందికి జరుగుతుంది, కొంతమందికి ఏంటంటే వాళ్ళు ఎన్నో రోజులు అక్కడ స్థిరపడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇబ్బందులు అయితే అట్లాంటి వాళ్ళకి అందరికీ తీసుకుపోయి ఇప్పుడు మన డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, రాజీవ్ గృహాలు ఉన్నాయి, ఇందిరా మిల్లు ఉన్నాయి, దానిలోకి షిఫ్టింగ్ చేస్తే సరిపోతుంది. గవర్నమెంట్ ల్యాండ్ ఎంతో ఉంది, వాళ్ళకి అట్లా షిఫ్ట్ చేయాలి. కాకపోతే ఏంటంటే హైడ్రా అనేది మంచి నిర్ణయం. అంటే కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి వరుస అరెస్టులు జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ మీద కక్ష సాధిస్తున్నారు. బీఆర్ఎస్ మీద కక్ష సాధింపు అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ చేసినప్పుడు వాళ్ళ తప్పులు ఏమున్నాయి, ఇప్పుడు వాళ్ళు ఏదైతే మిస్టేక్ చేస్తున్నాయి కదా, అరెస్ట్ అనేది ఉట్టిగా చేయవు కదా. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తే తీసుకుపోతారు, కానీ ఏం చేయకుండా తీసుకుపోరు కదా. అంతే. అది దానిలో వరుస అరెస్టు అనే దానికి మన తప్పు ఏదైనా తప్పు చేస్తేనే తీసుకుపోతారు. లా అండ్ ఆర్డర్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ చేయదు కదా. లా అండ్ ఆర్డర్ అనేది కరెక్ట్ ఉంటుంది, అందరికీ ఒక విధంగానే నడుస్తుంది. ఇప్పుడు హైడ్రా కరెక్ట్ అన్నారు, మరి హైడ్రాకి సంబంధించి చాలా మంది దొంగ సంతకాలు పెట్టి ఇల్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. అట్లాంటి అధికారులు మనం అరెస్ట్ చేయాలి, గవర్నమెంట్ అరెస్ట్ చేయాలి. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు రాత్రి నిర్ణయాలు తీసుకునేవి కావు కదా. హైడ్రా అనేది నిర్ణయం తీసుకుంది, కాకపోతే పూర్తి స్థాయిలో కాలేదు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, హైడ్రా ఏదైతే పూర్తి స్థాయిలో కొన్ని చేసిర్రు, కొన్ని ఏరియాలు మొత్తం ఖాళీ చేయించేసారు. ఇప్పుడు మూసి ఉంది, ఆ మూసిని తీసుకుపోయి ఎక్కడో మొన్న మధ్యాహ్న మేము కూడా ఎటు సైడు మన అటు సైడ్ ఏదో మన సిటీ అవుట్స్కట్స్లో ఎక్కడో వేస్తానన్నారు అందరిని తీసుకుపోయి. అది ఇప్పుడు ఒక అధికారి తప్పు చేసినంత మాత్రాన గవర్నమెంట్ది తప్పు కాదు కదా. వాళ్ళ వ్యక్తిగతంగా ఎంతోమంది తప్పులు చేస్తారు అధికారులు. అది మనము గవర్నమెంట్ తప్పు పట్టలేము దానిలో. ఎన్నో సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకుని ఉన్న వాళ్ళైతే ఇల్లు కూల్చేసి. అవును, కూల్చారు. మరి ఎవరైతే సంతకాలు పెట్టిన అధికారిని కూడా పట్టుకోలేదు. ఇప్పుడు విషయం ఏంటంటే మీకు హైడ్రా అనేది చాలా మట్టుకు డాక్యుమెంట్స్ లేని నాలాల పొంటి కబ్జా ల్యాండ్స్ వీటియే ఎక్కువ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చేసినవి చాలా తక్కువ. అప్పటి గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు అప్పటి గవర్నమెంట్లో హైడ్రా లేదా, ఉంది కదా. అప్పటి గవర్నమెంట్లో ఇది నాలా అని ఇది అని అన్ని రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు అప్పటి నుండి చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల దరిద్రం మనం ఒక రోజులో పోవాలంటే పోదు కదా. ఎన్నో రోజుల నుండి అయింది ఉంది. అది ఒకే రాత్రి క్లియర్ కావాలంటే కాదు, సమయం పడుతుంది. దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తారు. మరి ప్రజలకు కూడా సమయం ఇవ్వకుండా ఇష్టానుసారం కూల్చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలకు కూడా సమయం ఇవ్వకుండా అంటే కొన్ని డిసిషన్స్ ఎలా ఉంటాయంటే 10 మందిలో 5 మంది మంచి జరుగుతుంది, 5 మందికి చెడు జరుగుతుంది. గవర్నమెంట్ అందరికీ న్యాయం చేయాలంటే 100% చేయలేదు. కాకపోతే కొంతమంది ఇప్పుడు చాలామంది డబ్బులు కట్టి తీసుకుని ఉండరు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు కదా, అట్లాంటిలోకి ఏమో అన్యాయం జరగకుండా వాళ్ళకి ఏదో నిర్ణయం తీసుకుంటామని గవర్నమెంట్ చెప్తుంది కదా. మరి సెలవు రోజుల్లో కూల్చివేతలు చేయకూడదని కోర్టు స్టే ఇచ్చినా కానీ అయినా చేస్తుంది కదా. మరి ఇప్పుడు సెలవు రోజుల్లో కూల్చివేతలు చేయొద్దు అన్నప్పుడు కోర్టు చేస్తుంది అంటే, ఇప్పుడు కోర్టు చెప్పిన తర్వాత కూడా అధికారులు చేసే అధికారుల మిస్టేక్. దాన్ని గవర్నమెంట్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అన్న,
ఒకరికి ఒకరు సమన్వయం లోపం ఉందనుకో కొన్ని మిస్టేక్స్ జరుగుతుంది, దాన్ని ముందుకు తీసుకొని వెళ్తారు అంతే గవర్నమెంట్. ఓవరాల్గా అయితే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ఎట్లా ఉంది? బెటర్. ఓకే.